ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. తపోవనము భగవాన్ శ్రీ సత్య సాయి సచ్చరిత్ర నిత్య పారాయణ గ్రంథము 18వ అధ్యాయము. పేరు దీనజన బాంధవుడు. ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్: నెంబర్ 1, కష్టాలలోనే భగవంతుడు ఎక్కువ సన్నిహితంగా ఉంటాడు. నెంబర్ 2, నవవిధ భక్తులు, అంటే 9 రకాల భక్తుల ద్వారా కూడా మనం భగవాన్కి దగ్గరయ్యి, దేవుడికి దగ్గరయ్యి ఇదే చివరి జన్మగా చేసుకోవచ్చు. నెంబర్ 3, ఫలశ్రుతి, అంటే ఈ 18 చాప్టర్ల తాలూకా ఓవర్వ్యూ, బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి. నెంబర్ 1, కష్టాలలో భగవంతుడు ఎక్కువ సన్నిహితంగా ఉంటాడు. దీనికి స్వామి చెప్పినది: పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చారు. కుంతీదేవి ఎంతో ఆనందంతో శ్రీకృష్ణునికి నమస్కరించింది. అత్త, నీకు ఇంకా ఏమి కావాలో కోరుకో, నేను ఇస్తా అన్నాడు కృష్ణుడు. కృష్ణ, నా కుమారులు అడవిలో కందమూలాదులు తింటూ పడరాని పాట్లు పడటం చేతని నీవు నిరంతరము వారి వెంట ఇంట జంట ఉండి కాపాడుతూ వచ్చావు. కాబట్టి నీ అండదండలు, నీ ఆప్యాయతలు, నీ సామీప్యము నాకు కావాలంటే నిరంతరము నీవు నాకు కష్టాలనే ప్రసాదించు అని ప్రార్థించింది కుంతీదేవి. ఈ ప్రేమమయమైన సన్నివేశం గురించి చెప్పి భగవాన్ బాబా ఇలా భగవంతుడు మనల్ని కష్టాల్లో చూసినంత ఆప్యాయంగా సుఖాల్లో చూడడు. అయితే సుఖాలలో కూడా చూసే అవకాశాలు లేకపోలేదు. భగవంతుని దృష్టిలో కష్ట సుఖాలు రెండూ సమానమే. హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించిన వారికి ఎటువంటి కొరత ఉండదు. నమ్మక చెడినవారు ఉన్నారేమో కానీ చెడినవారు ఉన్నారు, కానీ నమ్మి చెడినవారు ఈ లోకంలో లేరు అంటారు బాబా భక్తులు కూడా. నెంబర్ 2, నవవిధ భక్తులు. అవేంటో చూద్దాం. నెంబర్ 1, శ్రవణం. నెంబర్ 2, కీర్తనం. నెంబర్ 3, స్మరణం. నెంబర్ 4, పాదసేవనం. నెంబర్ 5, అర్చనం. నెంబర్ 6, వందనం. నెంబర్ 7, దాస్యం. నెంబర్ 8, సఖ్యం. నెంబర్ 9, ఆత్మ నివేదనం అనేవి నవవిధ భక్తులని మహాభాగవతం పేర్కొన్నది. ఇవన్నీ భగవంతుని చేరటానికి క్రమానుగతమైన సోపానాలు వంటివే. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇవి. నెంబర్ 1, శ్రవణము గురించి. స్వామి స్పర్శ మాత్రం చేతనే, మధురమైన భాషణం చేతనే కష్టాలను తొలగించగలరని, క్షణంలో శూన్యం నుంచి ఏ వస్తువునైనా సృష్టించగలరని, సంకల్ప మాత్రంతో ఎటువంటి రోగమునైనా నయం చేయగలరని ఇలా భగవాన్ బాబా గురించి రకరకాలుగా వింటాము. ఇది మొదటి దశ, శ్రవణము. నెంబర్ 2, కీర్తనము. దాని గురించి చూద్దాం. ఆ తరువాత ఇంటికి వచ్చి మనము ఇంట్లో వారందరినీ దగ్గరికి పిలిచి, నీవు విన్నావా, సత్యసాయిబాబా సాక్షాత్ భగవంతుడట, ఆయన దయా సముద్రుడట, ఆయన ప్రేమావతారుడట అని వాటికి ఉదాహరణలు విన్నవి చెప్తూ ఆ భగవంతుని అనేక రీతులుగా స్తుతిస్తాము. ఇది 2వ దశ, కీర్తనము. నెంబర్ 3, స్మరణం. దాని గురించి చూద్దాం. ఏనాటికైనా పుటపర్తి వెళ్ళి స్వామిని దర్శించాలనే ఆకాంక్ష ఏర్పడుతుంది. మనస్సంతా స్వామి ధ్యాసతో నిండిపోతుంది. స్వామి దివ్య లీలలు విన్నవి గుర్తుకు వచ్చి ఆశ్చర్యానందాలు కలుగుతాయి. స్వామిని గురించి ఒకటే తలపలు. ఇది 3వ దశ, స్మరణము. నెంబర్ 4, పాదసేవనం. ఒక శుభ సమయంలో పుటపర్తి చేరుకున్నాము. దర్శనం హాలులో వెళ్ళి కూర్చున్నాము. ఉదయ కిరణ కాంతులతో, అరుణ కిరణ కాంతులతో బాబా మెల్లమెల్లగా వచ్చి ఎదుటనే నిలబడ్డారు. అప్పుడు ఆనంద పారవస్యంతో దిగ్భ్రాంతి చెంది ఆ దివ్య సుందర పాద పద్మాలను కళ్ళకద్దుకున్నాము. ఇది 4వ దశ, పాదసేవనము. నెంబర్ 5, అర్చనం. స్వామి అపారమైన దయతో కోరికల గదిలోకి పిలిచారు. వెళ్ళి భగవంతుని పాద పద్మాల దగ్గర కూర్చున్నాము. సత్యసాయినాథుని దివ్య పాద పద్మాలపై పుష్పాలను ఉంచాము. అప్పుడు భగవాన్ బాబా, బంగారు, వాడిపోయే ఈ పుష్పాలు కాదు నాకు కావలసింది హృదయ పుష్పం, వాడిపోయే పుష్పాలు కాదు నాకు కావలసింది హృదయ పుష్పం అన్నారు స్వామి. స్వామి తీయని స్వరం విన్నప్పుడు మనసులో కోటి వీణలు మీటినట్లయింది. ఇది 5వ దశ, అర్చనము. నెంబర్ 6, వందనం. బాబా మనకు దగ్గరగా సింహాసనంపై ఆసీనులయ్యారు. దివ్యానందంతో మనసంతా నిండిపోయింది. మన జీవితాలలో జరిగే అనేక సన్నివేశాలు బాబా ఎంతో కరుణతో గుర్తు చేశారు. బాబా సర్వజ్ఞత్వానికి దిగ్భ్రాంతి కలిగి ఆశ్చర్యానందాలతో, బాష్పధారాలతో బాబాకు హృదయపూర్వకంగా అంజలి ఘటించాము. ఇది 6వ దశ, వందనము. నెంబర్ 7, దాస్యం. అప్పుడు భగవాన్ బాబా చల్లగా చూస్తూ మెల్లగా నవ్వుతూ, బంగారు, నీకు ఏమి కావాలి అన్నారు. స్వామి, మీరు అనుమతిస్తే మీ సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటాను స్వామి అన్నాము. ఇక్కడ నీవు ఏమి చేస్తావు అన్నారు స్వామి. ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాను స్వామి అన్నాం. ఇది 7వ దశ, దాస్యము. నెంబర్ 8, సఖ్యం. కొంతసేపు ఈ విధంగా సంభాషణ జరిగిన తర్వాత భగవాన్ బాబాతో స్నేహం ఏర్పడింది. స్వామి,
నాకు ఫలానా కష్టాలు ఉన్నాయి అన్నాము. అందుకు స్వామి, నేనున్నాను కదా బంగారు, ఎందుకు భయపడతావు, నేను నీ ఇంట వెంట జంట కంట ఉంటూ రక్షిస్తూ ఉంటాను అన్నారు. ఇలా భగవంతునితో ఏర్పడిన మైత్రి వల్ల ఎంతో ధైర్యం కలిగినది. ఇది 8వ దశ సఖ్యం. నెంబర్ 9 ఆత్మ నివేదనం. కొన్నాళ్ళ తర్వాత భగవాన్ బాబా ఏమి కావాలి నీకు అని అడిగారు. అప్పుడు స్వామి, నాకు ఏమీ వద్దు, నేను నీ వాడను, నన్ను ఒక ఉపకరణంగా వాడుకోండి, నేను నీ నిమిత్త మాత్రుణ్ణి అన్నాము. ఇది 9వ దశ ఆత్మ నివేదనం. ముందు మీరు అడిగింది నేను ఇస్తాను, తర్వాత నేను ఇచ్చేది మీరు అడిగేలా చేస్తాను. అది సాయినాథుని ప్రవచనం కదా. ఈ నవవిధ భక్తులు సాయినాథుని శ్రీ చరణములు చెంత చేరడానికి, సంసార సాగరమును తరించడానికి నవ సోపానములే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద్బాంధవుడు, దయామయుడు అయిన శ్రీ 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 సత్యసాయి పరబ్రహ్మ స్వరూపుని దివ్య చరిత్ర సంపూర్ణము. దీని తర్వాత ఫలశ్రుతి గురించి కూడా చెప్పుకుందాం. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మనే నమః. ఫలశ్రుతి. ఈ గ్రంథ పారాయణము వలన బాబా దయతో బాబా దివ్య రూపం పాఠకుని మనసులో కదులాడుతుంది. నాలుగుపై నామం నాట్యమాడుతున్నట్లుంటుంది. బాబా ఒకసారి మట్టి త్రవ్వమని పనివానికి ఆజ్ఞ ఇచ్చిన త్రవ్వుట వాని పని. ఆ మట్టి ఏ చెట్టుకు ఎంతెంత వేయాలి, ఎట్లు వేయాలి అవన్నీ తోటమాలి నిర్ణయించుకుంటాడు. అట్లే నామస్మరణ రూప ధ్యానము చేయమని నా ఆజ్ఞ. ఆ పని మీరు చేస్తూ ఉండిన దానిని ఏ చోటున ఎట్లు ఉపయోగించవలనో నేను చూసుకునేదను అన్నారు స్వామి. స్వామి చెప్పినట్లు చేయడమే మన పని. జనన మరణ చక్రంలో నలగకుండా మనల్ని గమ్యం చేర్చడం ఆయన పని. స్వామి మహిమ, స్వామి కరుణ, స్వామి ప్రేమ ఆయా సన్నివేశాలలో మనకు ఆశ్చర్యం, ఆర్తి, ఆనందాలను కలిగిస్తాయి. సమస్తము బాబా ఆధీనము. మనం కేవలం నిమిత్త మాత్రులమనే వైరాగ్య భావన కలుగుతుంది. అది జీవితాన్ని సుఖమయం చేసే వరకు ఆత్మ సాక్షాత్కారానికి దారితీస్తుంది. స్వామి గుణ విశేషాలను నోరారా కీర్తించడం వల్ల, స్వామి తత్వాన్ని వినడం వల్ల, స్వామిని ధ్యానించడం వల్ల, స్వామి సేవ చేయడం వల్ల కర్మబంధాలని తొలగిపోతాయన్నది అక్షరాల సత్యం. సత్యసాయి మహాదేవుడు సర్వదేవతాతీత స్వరూపుడు. కాబట్టి అన్ని మతముల వారు, అన్ని రాష్ట్రముల వారు, అన్ని దేశముల వారు, అన్ని భాషల వారు ఈ దివ్యగాథను పఠించవచ్చు. నీవు హిందువు అయితే నిజమైన హిందువుగా ఉండు, క్రైస్తవుడు అయితే నిజమైన క్రైస్తవుడిగా ఉండు, మహమ్మదీయుడు అయితే నిజమైన మహమ్మదీయుడిగా ఉండు. నేను వచ్చింది నీ మతం మార్చడానికి కాదు, నీవు నమ్మిన మతంపై నీకు ప్రగాఢమైన విశ్వాసము కలిగించడానికి. సర్వమత సమ్మతమే సాయి మతం అన్నారు భగవాన్ బాబా. అందువల్ల ఈ గ్రంథ పఠనం వలన ప్రతి వ్యక్తికి దివ్యత్వంపై, తమ మతంపై చక్కని నమ్మకం ఏర్పడుతుంది. అది సన్మార్గంలో ప్రయాణించేలా చేస్తుంది. బాబా మహిమ విని వందలాది దేశాల వారు బాబా స్మరణతో అపారమైన అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఆ ప్రేమ వాహినిలో తన్మయులవుతున్నారు. ఇది ఈ కలియుగంలో ఇప్పుడు ప్రతిక్షణం జరుగుతున్న అద్భుతమైన కార్యక్రమం. ఇది అందరికీ తెలిసిన ఒక దివ్య రహస్యం. వేదములు 1000 చదివినప్పటికీ భక్తి అనేది సులభంగా అర్థమయ్యేది కాదు. అటువంటిది ఆ వేద పురుషుని గురించిన తపోవనము అనే ఈ సాయి సచ్చరిత్ర అనే ఈ వేదం చదివితే భక్తితత్వం చాలా సులభంగా అర్థమవుతుంది. సకల శుభములు నొసగే సత్యసాయి మహిమలను భక్తి శ్రద్ధలతో మననం చేస్తూ, మన శక్తిని అనుసరించి తోటివారికి సేవ చేస్తూ ఈ సంసార సాగరాన్ని అవలేలగా తరింతముగాక. దయామయుడైన బాబా దివ్య వృత్తాంతాన్ని మరలా పఠించి, బాబాను మాటిమాటికి స్మరించి, బాబా చేత మనము స్మరింపబడి లోకమనంతటికీ ప్రేమమయముగా దర్శింతముగాక. పునర్జన్మ లేకుండా పునీతులమవుదుముగాక. హెల్ప్ ఎవర్, హర్నవర్, లవ్ ఆల్, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.